స్థితప్రజ్ఞతో ఎలా ఉండాలి? ఇది మన రోజు చేసే లైవ్లో యాదవ్ గారి నుంచి వచ్చినటువంటి ఒక ప్రశ్న. సో యాదవ్ గారు స్థితప్రజ్ఞతతో ఉండడం అనేది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదు. నిరంతరమైనటువంటి సాధన. పరిస్థితులు ఎలా ఉన్నా మన ఇంటర్నల్ పీస్ అనేది పోగొట్టుకోకుండా ఉండడమే గుర్తుపెట్టుకోండి. స్థితప్రజ్ఞత అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే మానసిక ప్రశాంతత అనేది పోగొట్టుకోకుండా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. మనకి భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిన అద్భుతమైనటువంటి జీవన విధానం. సో నువ్వు 100% అలవాటు చేసుకోవాలి. అంటే ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేయాల్సింది చేస్తూ ఉండాలి, కానీ ఫలితాన్ని కాలానికి వదిలేయాలి. విజయానికి పొంగిపోవడం, అపజయానికి కృంగిపోవడం ఇది మానేయాలి. సుఖదుఖాలను రెండింటినీ నువ్వు ఒకేలా స్వీకరించాలి. పగలు రాత్రి ఇది గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా నువ్వు ముందుకెళ్తావు. ఈ రెండు పగలు రాత్రి కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. నీకు కష్టం వచ్చినా అలాగే ఉండిపోదు. సో కష్టం వచ్చిందని స్టక్ అయిపోవక్కర్లేదు. అండ్ అలాగే నీకు సుఖంలో ఉన్నావనుకో, అది కూడా అలాగే ఉండిపోతుందని గ్యారంటీ ఉండదు. సో రెండింటినీ నువ్వు బ్యాలెన్స్ చేసుకున్నావు అనుకో, ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఈ సమయం గడిచిపోతుంది అనే సత్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అతిగా సంతోషించడం, తీవ్రంగా నిరాశ చెందిపోవడం, ఈ రెండు కూడా మంచిది కాదు. స్థితప్రజ్ఞతకి కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. అది నీ కోరికలు అత్యాశగా మారినప్పుడు నీకు తీవ్రమైనటువంటి అశాంతి, కోపం పెరిగిపోతాయి. సో కోరికలను అదుపులో పెట్టుకోవాలి, అంతే. వర్తమానంలో బ్రతకాలి. స్థితప్రజ్ఞుడు మెయిన్గా ఆ ప్రస్తుతం ఉన్నటువంటి క్షణంపై దృష్టి పెట్టి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తాడు. అందుకు యోగా, మెడిటేషన్స్ లాంటివి బాగా హెల్ప్ అవుతాయి. జీవితంలో జరిగే సంఘటన ఏదైనా ఉంటే దానిని ఒక ప్రేక్షకుడి కోణం నుంచి చూడడం అనేది అలవాటు చేసుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎమోషన్స్కి అంటే భావోద్వేగాలకి లోను కాకుండా ఇప్పుడు ఏం చేస్తే మనం ఈ సమస్య నుంచి బయటపడతామో అనే కోణంలోంచి ఆలోచించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ నువ్వు ప్రయత్నిస్తే సమస్య నుంచి బయటపడతావు, హ్యాపీగా ఉంటావు.